మాయం చేసి భూమిని అంతం తీసుకోవాలని ఒక కూసురు ప్రభావితం మాయమైపోయి అలా 12 మంది సాగులు ఎదుర్కొంటానంట. మరి ఓరో రే చిన్న ఓరో పెద్ద అది వాళ్ళ నల్లనే కాదు పెట్ట మారు పోతుందో రండా తోలే పోతున్నా అదివా తోపా తోబారులా చదవటండు రండా చదవటన్నా ఆ 12 మంది సాయిలో ఒక్కొక్క పొదల్లో కూడా మాయం చేసేసి అలా భూమినాశ దగ్గరికి ఇలా అంటున్నాడట. ఓ నేను ఎడుగు అంటలో నే భూమి నే గుల్లగట్టే నే బువ్వో నే గుల్లగట్టే నే బువ్వా చవలేదు నే బువ్వా నా ఎడే కొండలకే పువ్వోయ్ రావోలే ఒలువో వేణువా నాకు పెళ్లి గిల్లవలేదు. 7 కొండలో ఒంటరి కొన్నాను. నీకు నాకు చెప్తే ఈడు జోడు బాగుంది. ఇంకా 7 కొండలో వెళ్ళిపోదాం. ఏమి అన్నారు అంత బాగుంది రెడ్డి ఒకసారి కాకే తెల్లపోతుంది. ఒరే చిన్ననియో పెద్దనియో నేను ఎద్దరా పల్లిల్లా మీ అన్న తాగేసి ఎక్కడో పడుకుని ఉంటారు కానీ మీ అల్లే రారు కానీ 7 కొండలోకి వెళ్ళిపోదాం మనం. నేను చేతో పువ్వులు లాగేస్తున్నాడు మరి లాగేస్తున్నాడా నేను వీలుగా మరుగుళ్ళు ఎక్కాలున్నాయి మరి ఎక్కాలున్నాయా రాబోలే మరుగుమే ఏడే పండలకే నా ఏడే పండలకా అలా కూడా 7 కొండల్లో భూమి నాంచారు ఎక్కడముత్తి కూడా వాళ్ళ విస్థాపనగా కాపం చేస్తా ఉన్నారంట. ఆనాడు పరమరాజ్యం నుంచి సుబ్బమ్మ సూరమ్మ చంద్రమ్మ ముగ్గురు ముళ్ళు కూడా 7 కొండల ముగ్గురు తీసుకుని వస్తా ఉన్నారంట. అది సుబ్బమ్మ సూరమ్మ గోయిందా రమ్మ ముగ్గురు మండల గోయిందా గోయిందా రమ్మ 7 కొండలకి గోయిందా 7 కొండలకి గోయిందా రమ్మ వస్తనే కొండలకి గోయిందా ఆనాడు ముగ్గురు ముండ్లో కూడా 7 కొండలో బంగారం దోసుకపోతుంటే ఆ ముగ్గురు ముండ్లో కూడా అట్లు చేశారంట. అది ఏమిరా ఎంకే రోనా వాళ్ళ ముగ్గులు వేసేవులో 12 దోపులు ఇస్తారు నువ్వు వంటలు వదిలే రమణా వారు వంటలు వదిలితే గోయిందా రమ పరుగు 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 గోయిందా పరుగు
పరు వరకు వెళ్ళారమ్మ పారిపోతున్నారు పోయిందా ఆనాడు ముగ్గురు మొన్న కూడా పరమరాజులు పారిపోయారంట. అదే సమయం ఆలవారి మంగాచారి బొమ్మల పెళ్లి ఆడుతుందంట. అప్పటి వరకు మంగాచారి కాపురం అంటే ఏటో తెల్లండి, బొమ్మల పెళ్లి ఆడుతూ ఉంటే అందులో పొట్టుమండి అనుకుంట. ఓలే మంగా ఓలా అవుతుంది మంగా మా యవనాథ దానే